నా పేరు కాకాడ నోకరాజు మాదిగా. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే ఎంఆర్పిఎస్ మలిదశ ఉద్యమానికి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు తెరలేపిండో అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రబాబు సురేష్ మాదిగ గారు మరియు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మొన్నంగి నాగరాజు మాదిగ గారు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రబాబు సురేష్ మాదిగ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా మన కాకినాడ జిల్లాకు రేపు వచ్చే నెల ఫిబ్రవరి 8వ తారీఖున కాకినాడ జిల్లాకు విచ్చేస్తున్నారు. కనుక జిల్లాలో ఉండబడే ప్రతి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు ఉండబడే నూతన నాయకత్వం అందరూ కూడా రేపు 8వ తారీఖున జరగబోయే యొక్క సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నూతన జిల్లా అధ్యక్షులుగా అనంతరం రాజు మాదిగ గారిని నియమించడం జరిగింది. ఆయన సమక్షంలో ప్రతి ఒక్కరు కూడా నూతన యువతరం పనిచేయాలని, ఈ యొక్క ఉద్యమాన్ని మరొక రీతిలో ప్రతి ఒక్కరు కష్టపడి ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లో సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని పిలుపునిస్తూ, మరి ముఖ్యంగా అన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ కొరకు ఢిల్లీ పెద్దలతో ఆ యొక్క కమిటీ వేయించడం జరిగింది. మన ఎస్సీ రిజర్వేషన్ సాధించుకునే క్రమంలో మన దేశ ప్రధాని అయినటువంటి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు మన మాదిగలకు న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఆ యొక్క కమిటీ వేయడం జరిగింది. అందులో భాగంగానే మనం అందరూ కూడా ముందుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ సాధించుకునే క్రమంలో ఆ యొక్క రాజ్యాంగ పాలనను అందరం కూడా అందిపుచ్చుకునే క్రమంలో ప్రతి ఒక్క యువతరం కూడా ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే భాగంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరొకసారి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కాకినాడ జిల్లా ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకుల సమావేశం కొత్తపల్లి ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు నియోజకవర్గాల మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, అలాగే జిల్లా బాధ్యులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున సుదీర్ఘంగా చర్చించి కాకినాడ జిల్లాని ముందు వరుసలో ఎలా నిలబెట్టాలి, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కృష్ణమాది గారు గత 30 ఏళ్ల నుంచి నడుపుతున్న ఉద్యమం చివరి దశలో ఉంది కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ ఈ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొని ఫలితాలు అనుభవించే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం సమాజంలో అన్ని కులాలకు ఉపయోగపడింది, తన కులానికి తప్ప అన్ని కులాలకు ఉపయోగపడింది. కేవలం ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేశామో ఆ పోరాటంలో అన్ని వర్గాలకి ఈరోజు పెన్షన్లు ఏమని, ఆరోగ్యశ్రీ ఏమని, రేషన్ కార్డు బీమా ఏమని అన్నీ కూడా ఒక ఎంఆర్పిఎస్ కృష్ణమాది గారి నాయకత్వంలో సాధించినవే. మరి అలాంటి ఉద్యమాన్ని నడిపిన మాదిగులకు సమాజం సపోర్ట్గా ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నది సుప్రీంకోర్టు నడుస్తుంది కాబట్టి ఈ ఉద్యమాన్ని ఈ వర్గీకరణ సమయంలో ప్రతి మాదిగపల్లికి తీసుకెళ్ళడం కోసం వర్గీకరణ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో మేమందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఇక్కడ అందరం సూచించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారి పర్యటన 8వ తారీఖున ఉంది. దాన్ని కూడా కాకినాడ జిల్లాలో జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియపరుస్తుంది.